హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జ్యోతి ఎవరు? జ్యోతి పీసీఓడితో బాధపడుతున్నారు. ఎవరు జ్యోతి? పీసీఓడితో బాధపడుతుంటే చేతులు చూపెట్టమ్మా, తీయండి నాన్న, గట్టిగా చప్పట్లు కొడదామా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. మీరు స్తుతులు చెల్లించాలా. మీరేదో సినిమా చూసినట్టు చూస్తే దేవుడు అద్భుతం చేయడు. ఆమేన్. మీ జీవితాలలో దేవుడు అద్భుతము చేయాలి అంటే స్తుతులు చెల్లించాలి. ఆమేన్, ఆమేన్ అనండి బిగ్గరగా. మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయాలంటే ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలా. ఏదో వచ్చామో వెళ్ళిపోయినామని కాకుండా మీరు స్తుతులు చెల్లించాలా. ఆమేన్. చెప్పమ్మా. ప్రైజ్ లాడమ్మా. ఏం పేరమ్మా? జ్యోతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత వేదన? అసలు ప్రెగ్నెన్సీ అవ్వదు, ఇంజెక్షన్స్ వేసుకోవాలి అని చెప్తున్నారు. బట్ నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. 9 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ప్రెగ్నెన్సీ అవ్వకపోతే నా క్యారెక్టర్ నేను జడ్జ్మెంట్ చేస్తున్నాను కంప్లీట్ గా. బట్ గాడ్ ఇస్తాడు అన్న ఒపీనియన్ తో నేను ఇక్కడికి వచ్చాను గారు. వచ్చినప్పటికీ కూడా నా లోపల చిన్న భయం ఉండే, దేవా నువ్వు నాతో మాట్లాడతావా లేదా అని చెప్పేసి. బట్ ఎవ్రీథింగ్ నాకు గాడ్ గ్రేస్ వల్లనే మీరు నన్ను ఈరోజు పిలిచినారు. చాలా హ్యాపీగా ఉంది. నమ్ముతున్నారా మీ కన్నీళ్ళని వేసే చూస్తున్నాడని? 100% నమ్ముతున్నాను అయ్య గారు. గట్టిగా చెప్పండి. 9 years అయింది. నేను నాకు దేవాన్ని గాడ్ని అడిగేది ఒకటే, ప్రెగ్నెన్సీ ఇస్తే తను నేను ఈ సేవకి సమర్పించుకుంటాను అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా నాకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. దీనివల్ల కంప్లీట్ గా నన్ను ఒక క్యారెక్టర్ లేని లాగా జడ్జ్ చేస్తున్నాను. నన్ను అనేకమైన నిందలు తెలుసు. నేను ఎందుకు బ్రతకాలి అని అనుకున్న ప్రతి సమయంలో గాడ్ నన్ను లేవనెత్తుతున్నాడు. అండ్ నేను ఇంకొకటి ఏంటిది అని అంటే, మన కల్వరి టెంపుల్లో పరిచర్య చేస్తాను. బట్ బై గాడ్ గ్రేస్ నేను ఇక్కడికి రావాలి తప్పకుండా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినారనమాట. ఈ రోజు నేను వచ్చినాను. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో ఉన్న వేదనను చూశాడు కాబట్టి నీ సమస్యను, నీ పేరుని దేవుడు పేరు గట్టి పిలిచాడు. కొట్టాల గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. కొన్నిసార్లు ఏంటి ప్రభువా నాకు ఈ జీవితం, ఇంకెన్ని రోజులు ప్రభువా, నాకంటే చిన్నవారికే పిల్లలు పుడుతున్నారు, కానీ నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. అవునా? అవునయ్య గారు. కానీ నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుడు నీ వేదనను చూస్తున్నాడు. ఎవరు కావాలా? పాప కావాలా? బాబు కావాలా? అయ్యగారు నాకు బాబు కావాలి. తనని దేవుడి సేవకు సమర్పిస్తానని తీర్మానం తీసుకున్నాను నేను. ఆమేన్, 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 ఆమేన్. ఆయన తప్పకుండా ఇస్తాడు. ఇలా వడి పట్టుకోమ్మా, వడి ఇలా పట్టుకో. థ్యాంక్ యూ లార్డ్. మీరందరూ కూడా బిడ్డ వైపు చేతులు చాపండి, చేతులు చాపండి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు నామంలో షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, నా చెల్లెమ్మ జ్యోతి గర్భము తెరవబడును కాక. యేసు నామములో గర్భము తెరవబడును కాక. జీవితంలో గొప్ప అద్భుతం. ఏ బంధువుల ముందైతే తల దించుకుందో, ఎవరి ముందైతే తల దించుకుందో, వారి ముందు ఆ బిడ్డ తల ఎత్తబడును గాక. కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఉన్నాడా నీ కొడుకు? యేసు నామంలో ఆ బిడ్డ నీ ఒడిలో ఉండును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు పెడదామా? మైక్ లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? చూసే వాళ్ళకి తప్పకుండా రావాలి అని చెప్తాను నేను ప్రార్థనకి. అటు చూసుకుంటే చెప్పు అందరికి. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఇక్కడ నిజమైన దేవుడు అనేవారు ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ప్రార్థనలో వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్. కృప కలుగును గాక చెల్లెమ్మ, వెళ్ళేటప్పుడు కలుగు, సరేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక.